ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. మూవీపై ఇప్పటికే పబ్లిక్ టాక్ బయటకు వచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 రిలీజ్ తర్వాత సంధ్య థియేటర్ పరిణామాలు, అల్లు అర్జున్ అరెస్ట్తో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఈ టైంలో గేమ్ చేంజర్ మూవీపై ఎఫెక్ట్ పడుతున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. రైట్, ఇక సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి అంటే రాత్రి 1 గంట నుంచి ఆంధ్రాలో ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, మరొక పక్క తెలంగాణలో ఇవాళ ఉదయం 4 గంటల నుంచి షోస్ మొదలయ్యాయి. మొత్తానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకి ఒక మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి బ్లాక్ బస్టర్ టాక్ కు దూసుకెళ్తుంది. సో మొత్తానికి సినిమాకు అటు ఎన్నో ఎక్స్పెక్టేషన్ మధ్యలో రామ్ చరణ్ దాదాపు 3.5-4 years తర్వాత సోలో హీరోగా వస్తున్నటువంటి ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో పాటు ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా సినిమా పైన ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది. ఎందుకంటే ఒక పక్క ఇండియన్ సెన్సేషన్ డైరెక్టర్ శంకర్, మరొక పక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. సో ఇద్దరు ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని మరొక పక్క ఇద్దరు కాంబినేషన్ లో వస్తున్నటువంటి బ్లాక్ బస్టర్ మూవీ కాబట్టి, బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి డెఫినెట్ గా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సో ఏది ఏమైనా ఇవాళ సినిమా రిలీజ్ అయింది. ఇప్పటికే పబ్లిక్ టాక్ కూడా బయటకు వచ్చింది. రివ్యూస్ అవ్వచ్చు, అలాగే టాక్ అవ్వచ్చు, చాలా ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుంది. సో మొత్తానికి ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ కి మరొక పక్క గత నెల 5వ తారీఖున రిలీజ్ అయినటువంటి పుష్ప, అల్లు అర్జున్. సో ఇద్దరి మధ్యలో ఇద్దరి హీరోల మధ్య ఫ్యాన్స్ మధ్య ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 రిలీజ్ తర్వాత జరిగినటువంటి గందరగోళం, మరొక పక్క అల్లు అర్జున్ అరెస్ట్ తో మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్యాన్స్, అలాగే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ మధ్య కొంత గ్యాప్ అయితే వచ్చింది. అదే టైంలో గేమ్ చేంజర్ పై మూవీపై అంటే ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా అంటూ కూడా మీడియాలో ఫ్యాన్స్ అయితే రచ్చ చేశారు. మరికొంతమంది యాంటీ ఫ్యాన్స్ కూడా అంటే ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తూ సినిమాకి నెగిటివ్ టాక్ ను కూడా స్ప్రెడ్ చేద్దామనేటువంటి ఒక ఆలోచన. అది పూర్తిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ చెప్పుకునే వాళ్ళు చేస్తున్నారు, లేదంటే ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తూ డెఫినెట్ గా రెండు అంటే ఇరు వర్గాల ఫ్యాన్స్ మధ్య ఏదన్నా గొడవ పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమా ఏంటో అయితే బయటికి తెలియట్లేదు. కానీ మొత్తానికి పుష్ప 2 ఇంపాక్ట్ గేమ్ చేంజర్ మీద పడనుందా? మరొక పక్క పుష్పకు వచ్చిన కలెక్షన్స్ బేస్ చేసుకుని ఇవాళ ఉదయం నుంచే సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అభిమానులు అయితే ట్రోల్స్ చేస్తున్నారు. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్, అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ కి సంబంధించినటువంటి కలెక్షన్స్, దానికి సంబంధించిన అప్డేట్స్ ను, అలాగే మొదటి రోజు అంటే పుష్ప సినిమా అర్ధరాత్రి నుంచి ముందు రోజు నుంచి షోస్ పడడం కానీ, సో వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని, వాటికి వచ్చిన కలెక్షన్స్ దృష్టిలో పెట్టుకొని వాటిని బేస్ చేసుకొని గేమ్ చేంజర్ ఎంత క్రియేట్ చేస్తుంది, ఫస్ట్ డే ఎంత వచ్చింది, దాంతో పాటు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, అలాగే ఓవర్సీస్ అయింది. సో ఇలాంటి వాటి మీద ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు. మరొక పక్క మెగా ఫ్యాన్స్ కూడా ఎక్కడ తగ్గేది లేదనుకుంటూ సినిమా వల్ల ఉదయం నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్లిపోతుంది. కాబట్టి వీళ్ళు కూడా అంటే ఒకరిపై ఒకరు, ఒక హీరోపై ఒకరు, ఇద్దరు అభిమానులు అంటే ఇరు వర్గాల అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒక వార్ అయితే కొనసాగుతుంది. శివ, అయితే వినోద్, మనం పుష్ప టైంలో కూడా చూసాం, కొంతమంది పనిగట్టుకొని కావాలని నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం కావచ్చు, లేదంటే సినిమాలో లేని కొన్ని డైలాగులు సర్క్యులేట్ చేయడం కావచ్చు, అలాంటి సిచ్యువేషన్ చేస్తాం. ఇప్పుడు గేమ్ చేంజర్లో కూడా సోషల్ మీడియాలో ఈ ధోరణి కొంత కనిపిస్తున్నట్టుంది. కొంతమంది కావాలని నెగిటివ్ రివ్యూస్ ఇస్తూ ఉండడం, అలాగే కొన్ని లేని డైలాగ్స్ ని క్రియేట్ చేస్తూ ఉండడం, ఈ వార్ ఈ స్థాయికి అలా వెళ్ళిపోతుంది కదా, ఏమనుకోవాలి? పుష్ప సమయంలో కూడా అల్లు అర్జున్ కి సంబంధించి నెగటివ్ పోస్టులు కూడా షేర్ చేశారు. ఎందుకంటే అల్లు అర్జున్ గత ఎన్నికలకు వైసీపీకి సపోర్ట్ గా, వైసీపీ వాళ్ళకి సపోర్ట్ గా మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్ళడం, దాని తర్వాత కూడా కొంత మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీలో కొంత డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని ముఖ్యంగా ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ సినిమా పుష్ప టైంలో కూడా మెగా ఫ్యాన్స్ కొంత ట్రోల్స్ చేశారు. సో అది పూర్తిగా మెగా ఫ్యాన్స్ అంటే అఫీషియల్ గా ఏం లేకపోయినా డెఫినెట్ గా సోషల్ మీడియాలో ఒక యుద్ధం అయితే జరిగింది. అల్లు అర్జున్ టార్గెట్ చేసి, పుష్ప సినిమా టార్గెట్ చేసి కూడా. ఎందుకంటే తను ఎక్కడ అంటే మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా, మెగా ఫ్యామిలీ మెంబర్స్ హీరోల పేర్లు ఎత్తకుండా కూడా తను చేసినటువంటి ప్రమోషనల్ ఈవెంట్స్ అవ్వచ్చు, అలాగే సినిమా రిలీజ్ టైంలో కూడా తాను ఉద్దేశించి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా అభిమానులు కూడా అల్లు అర్జున్ టార్గెట్ చేసి కొంత ట్రోల్స్ అయితే చేశారు. సో దాని తర్వాత కరెక్ట్ గా నెల టైం తర్వాత మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ మూవీ వచ్చింది కాబట్టి రామ్ చరణ్ మూవీని టార్గెట్ చేసి ఇటు బండి ఫ్యాన్స్ కూడా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా
కొంత ట్రోల్స్ అయితే చేస్తున్నారు. సో ఇది అఫీషియల్ గా కాకపోయినా చిన్నపాటి సోషల్ మీడియా యుద్ధం అని చెప్పుకోవచ్చు. ఈ ఇంపాక్ట్ అయితే డెఫినెట్ గా సినిమాల మీద ఏముండదని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే కంటెంట్ బాగుంటే కలెక్షన్స్ ఎక్కడ ఆగవంటూ కూడా నిజమైన సినిమా ప్రేక్షకులు కూడా సోషల్ మీడియా వేదికగా పెడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా ఇంపాక్ట్ ఎక్కడ ఉండదు అని మనం చెప్పుకోవచ్చు శివ. ఓకే థ్యాంక్ యూ వినోద్. ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. మూవీపై ఇప్పటికే పబ్లిక్ టాక్ బయటకు వచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 రిలీజ్ తర్వాత సంధ్యా థియేటర్ పరిణామాలు, అల్లు అర్జున్ అరెస్ట్ తో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఈ టైంలో గేమ్ చేంజర్ మూవీపై ఈ ఎఫెక్ట్ పడుతున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తమ హీరో గొప్పంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.